హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్న లేచి మంచిగా తలస్నానం చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా, మంచిగా గ్రీన్ కలర్ శారీ అయితే బాగుంటుందని గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. అండ్ అలాగే పసుపు కూడా రాసుకున్నాను అనమాట కాళ్ళకి. మీలో ఎంతమందికి శుక్రవారం లేకపోతే ఎవరైతే నెక్స్ట్ డే పూజలు చేసుకుంటారో ముందు రోజు గ్యాస్ స్టవ్ అంతా కడిగేసి పసుపు బొట్లు పెట్టుకుంటారో నాకు కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే డెఫినెట్గా అలా చేస్తామన్నమాట. మా అత్తమ్మ అంతా కడిగేసి పసుపు బొట్లు పెడతారు. ఎందుకంటే గ్యాస్ స్టవ్ తుడిసే మనకి మసిగుడ్డ అంటారు కదా, లక్ష్మీదేవితో సమానం అని నమ్ముతామన్నమాట. అండ్ కాళ్ళకి పసుపు కూడా రాసేసుకున్నాను మంచిగా. మా అత్తమ్మ ముగ్గు కూడా వేశారు. ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా దేవుడి గారి దగ్గర అన్నీ సర్దేసి అయితే పెట్టారనమాట. మా అత్తమ్మ సర్దేశారు అన్నీ ఫ్రూట్స్. అండ్ మా అత్తమ్మ వచ్చేసి రవ్వ కేసరి చేసింది. అండ్ అమ్మ పులిహార చేసింది అనమాట. పులిహార పంపించింది దేవుడి దగ్గర పెట్టుకోండి ఫస్ట్ శుక్రవారం కదా అని చెప్పేసి. అందుకే అమ్మ పంపించిన పులిహార, అత్తమ్మ చేసిన ప్రసాదం రెండు దేవుడి దగ్గర అయితే పెట్టి, అత్తమ్మ అగరబత్తి మాత్రం పెట్టారనమాట. దీపం నువ్వు పెట్టేసాయమ్మా అని చెప్పేసి అన్నీ సర్ది అయితే వెళ్ళారనమాట. ఎవ్రీ ఫ్రైడే అత్తమ్మ నాకంటే ముందుగా లేస్తే అన్నీ సర్దేసి వెళ్ళిపోతారు, నువ్వు దీపం పెట్టేసామని చెప్పి. ఒకసారి ఇంకా నేనే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఆ పువ్వులు అవన్నీ సర్దుకొని దీపం పెట్టుకుంటాను అనమాట. ఈరోజు నేను మా చిన్నత్తయ్య పెట్టిన శారీ అయితే కట్టుకున్నాను. నేను కట్టుకున్నాను కదా, ఈ గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. శారీ గ్రీన్ కలర్, ఫ్లవర్స్ ఎల్లో అండ్ రెడ్లో వచ్చాయి. ఇది గౌతమ్ని ఉయ్యాల్లో వేసినప్పుడు మా చిన్న అత్తయ్య గారు పెట్టారనమాట. ఈ చీర సింపుల్గా ఉంటుంది లేండి, డైలీ వేర్ శారీ. చాలా హల్కా లైట్ వెయిట్గా ఉంది, నచ్చింది. అందుకని కుట్టించుకొని శ్రావణ శుక్రవారం రోజు అయితే కట్టుకున్నాను. ప్రజెంట్ నార్మల్గా శ్రావణ శుక్రవారం చేసినప్పుడు కొత్త చీరలు కట్టుకుంటారు కదా, నాకు కూడా కొత్త శారీ కదా ఇదని చెప్పేసి ఆ రోజు కట్టుకున్నాం. నేను లాస్ట్ టైం పూజ వీడియోస్ పెట్టినప్పుడు ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు నాకు ఇలా కామెంట్ అయితే చేశారనమాట. ఏంటంటే, అక్క మీరు జుట్టు విరబూసుకొని పూజ చేస్తున్నారు, అలా చేయకూడదు, ముడి అయినా వేసుకోండి లేకపోతే జడ వేసుకొని చేసుకోండి, జుట్టు విరబోసుకొని పూజ చేయొద్దని కామెంట్ చేశారు. బట్ నేను పూజ విషయంలో అంత పర్టికులర్గా జుట్టు విరబోసుకోవడం లేకపోతే జడ వేసుకోవడం అంతా నేను ఎప్పుడు గమనించుకోలేదు. ఒకసారి అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పంతులు గారు అయితే చెప్పారనమాట, జడ వేసుకోవాలమ్మా, విరబోసుకొని గుడికి రావద్దని. నేనేంటంటే ఆబ్వియస్లీ 90% ఆఫ్ టెంపుల్లో గర్ల్స్ ఎవరైనా చాలామంది విరబూసుకొని జుట్టు క్లిప్ పెట్టుకొని వెళ్తారు కదా. నేను అలానే వెళ్ళిపోయేదాన్ని. లేట్లీ ఐ రియలైజ్ దట్ మనం పూజ చేసినప్పుడు జుట్టు విరబోసుకోకూడదు, టై చేసుకోవాలని చెప్పేసి. మా అత్తమ్మ ఏమన్నారంటే, దువ్వెనతో దువ్వుకోకూడదు సంధ్య, తల దువ్వుకొని పూజ చేయకూడదు, తలలో దువ్వెన పెట్టుకు, చేతితో ముడి వేసుకొని లేకపోతే క్లిప్ పెట్టుకొని పూజ చేయి, పూజ అయిపోయిన తర్వాత నువ్వు దువ్వెనతో జడ వేసుకోమని చెప్పారనమాట ఆ రోజే. ఇంకా నేను దువ్వెన ఏం పెట్టకుండా తల మొత్తం పైకి అనేసుకొని క్లిప్ పెట్టుకొని ముడి వేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా. నేనైతే శ్రావణ మాసం చేయడం పెళ్ళైన 5 yearsకి ఇదే ఫస్ట్ టైం అండి. బేసికలీ ఐఎమ్ నాట్ అ బిగ్ ఎక్కువ పూజలు నాకు తెలీదు, నేను చేయను ఎప్పుడు. అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చేస్తే వెనకాల నుంచోవడం, అత్తయ్య పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ పూజ చేస్తే వెనకాల నుంచొని దండం పెట్టుకోవడం వరకే. ఈ పిల్లలు పుట్టాక పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి పూజలు ఇవన్నీ చేసుకోవటం, కానీ అంతకుముందు పెద్దగా చేసేదాన్ని కాదు. మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలి, హారతి తీసేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మన అందరి మీద ఉంటాయి. కొంతమంది అంటారు పూజలు చేస్తేనే ఇట్లా అమ్మవారు బ్లెస్ చేస్తారు, అలా ఏం కాదు. అమ్మవారు ఎవరిని బ్లెస్ చేస్తారో ఎవరికి తెలీదు. అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఈ మధ్య ఈ పూజ అలవాటయ్యాయి. నాకు తెలియకుండానే నేను శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందని తెలియదు నాకు. ఫ్రైడేతోని నేను వచ్చేసి వెనస్డే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. ఆ రోజు ఏంటంటే నా చేతికి ముందు నుంచి ఎర్రగాజులు ఉన్నాయన్నమాట. నాకు ఎక్కువ మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. ప్లెయిన్ రెడ్ బ్యాంగిల్స్ ఉండే, దానికి నేను గ్రీన్ కూడా తీసుకొని 2 రెడ్ అండ్ గ్రీన్ కలుపుకొని సైడ్స్ వేసుకొని గాజులు అయితే వేసుకున్నాను అనమాట బుధవారం. అది కలిసి వచ్చింది శుక్రవారంకి. ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా చేతులకి ఫుల్గా మంచిగా బ్యాంగిల్స్ ఉండాలి. అది కూడా రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఇంట్లో చాలా మంచిదంట, హస్బెండ్కి మంచిది, ఆ ఇంటికి కూడా మంచిదంట. మ్యాక్సిమం ఇప్పటి నుంచి నేను ఏ బ్యాంగిల్స్ కొనుక్కున్నా రెడ్ అండ్ గ్రీన్లోనే కొనుక్కోవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేనేంటంటే శారీ కట్టుకుంటే శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకునే అలవాటు ఉన్నదాన్ని. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, మనకి ఏ
టైప్ శారీ అయినా సరే కొంచెం రెడ్ అండ్ గ్రీన్ కలిసినట్టుగా తీసుకోవాలన్నమాట. సో అది అమ్మవారి బ్లెస్సింగ్స్, ఆ గాజులు ఆ కలర్స్ గాజులు వేసుకుంటే. సో ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా దేవుడి గది చూడండి, చిన్న దేవుడి గది ఎంత క్యూట్గా ఉందో. అండ్ తులసి మాతకు కూడా పూజ చేసుకున్నాను. మాకు ఇంట్లో చాలా తులసి చెట్లు ఉన్నాయి. ఒకటేమో బయట బాల్కనీలో ఉంటుంది అనమాట. సో పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసేసి తులసమ్మకు కూడా ఇంకా దండం పెట్టేసుకున్నాను. చాలామంది ఏం కామెంట్స్ చేస్తున్నారంటే, చాలామంది కాదు, ఇప్పటి కామెంట్ నేను 4 times చూశాను. దేవుడు మందిరం ఉంది కదా మాది, దానిపైన గ్లాసెస్ ఉన్నాయక్క, గాజు గ్లాసులు అవన్నీ ఉన్నాయి, దేవుడి పైన బరువు ఉండకూడదు తీసేసేయండి అని చాలామంది నాకైతే కామెంట్స్ చేశారు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఒక సెల్ఫ్ కిందకు పెట్టుకుంటే ఆ దేవుడి ఫోటోలన్నీ కూడా మందిరం ఒక సెల్ఫ్ మేము మనకి సెల్ఫ్లు ఉన్నాయి కదా, అందులోనే పెట్టుకున్నాను. ఒక సెల్ఫ్ కిందకి దించితే ఏంటంటే హాస్నికి అన్నీ అందేస్తాయి అనమాట. దీంపప్పు పెట్టినా, అగరబత్తి పెట్టినా, ధూప్ స్టిక్స్ పెట్టినా తను అందేసుకుంటుంది, తనకు తెలియట్లేదు. అందుకుందని తను చేయి కాలిపోతుంది, తనకి ఇబ్బంది అవుతుంది. ఒక సెల్ఫ్ పైన పెట్టుకుంటే మాకు పూజ చేసుకోవడానికి, దండం పెట్టుకోవడానికి అందదు. అలాగే ఒక సెల్ఫ్ పైన ఏంటంటే అక్కడ స్విచ్ బోర్డు ఉందన్నమాట. సో మేము అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా పైన కింద ఏం పెట్టకూడదు అంటే, ఇంకా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి, మనకు నచ్చినట్టుగా ఏమీ ఉండవు అనమాట. సో అది ఆ కమెంట్స్కి నా రిప్లై. మా అత్తమ్మ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ చేశారనమాట. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం ఇడ్లీ చేశారు. మా అమ్మ చూడండి పులిహోర ఎంత పంపిందో, ఏదో భోజనాలకు పంపించినట్టుగా ఎంత పులిహోర పంపిందో చూడండి. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పంపించినట్లేదు, మా అందరికీ లంచ్ అండ్ డిన్నర్ అదే అన్నట్టుంది, అంత పులిహోర పంపించింది. ఇంకా మా మమ్మీ అవన్నీ పెట్టేసిన తర్వాత నేను సర్దేసుకొని ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోతున్నారనమాట మార్నింగ్. ఇంకా నేను మొదటి శ్రావణ శుక్రవారం కదా, ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ నాకు కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఇంకా అక్షింతలేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను అనమాట. హీఈస్ మై బిగ్ సపోర్టర్ ఇన్ ఎవ్రీథింగ్. దేంట్లోనైనా మా హస్బెండ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా, లైక్ ఏ విషయంలో అయినా సరే, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంకాసేపు ఉందాం, ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా అంటే సరే అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని అలాగే నుంచుంటారు. కానీ పిల్లలతో బయటకు వచ్చినప్పుడు నువ్వు వీడియోలు ఫోటోలు అంటే కుదరదు, ఉన్నాడు బయలుదేరడం వెళ్ళాం. అసలు ఆయన నుంచి ఎప్పుడు ఇలా ఫొటోస్ వీడియోస్ యూట్యూబ్ గురించి నేను విసుక్కోవడమే చూడలేదు. నిజంగా ఇట్స్ ఎ బిగ్ బ్లెస్సింగ్ అనమాట ఆయన నా లైఫ్లో ఉండడం, నా పర్సనల్ లైఫ్లో. సో ఇంకా పిల్లలకైతే పాలు అయితే వేడి చేసాను. చాలామందికి తెలుసు నేను పిల్లలకి పాలు పటికి బెల్లం వేసి వేడి చేసుకుంటాను అనమాట. హాస్ని కూడా ఇంకా మానలేదండి, కొంచెం కొంచెం తాగుతుంది అప్పుడప్పుడు. సో మిల్క్ బాటిల్స్ కూడా వాష్ చేస్తాను. మా గౌతమ్ పాపం పూజ అయినంత వరకు అల్లరి చేయకుండా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ మంచిగా ఆడుకున్నాడు అనమాట. అందరు మా గౌతమ్కి హాయ్ చెప్పండి. హాస్నికి యూట్యూబ్లో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, మా గౌతమ్కి అసలు ఫ్యాన్సే లేరనమాట. సో గౌతమ్ ఫ్యాన్ బేస్ని కూడా కొంచెం పెంచాలి మనం. సో అదనమాట. ఇంకా నేను ఏంటంటే ఇంకా పిల్లల్ని కాసేపు అటు ఇటు తిప్పుదామని చెప్పేసి లెగ్గంగానే కాసేపు అప్పటికి నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా గౌతమ్ హాస్ని అయితే నా కాస్మెటిక్స్తో ఆడుతున్నారన్నమాట. లిప్స్టిక్స్, ఐలైనర్, కాటుక, మస్కారా, నా క్లిప్స్, క్లచెస్ ఇవన్నీ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట, ఈ కాస్మెటిక్స్ అన్నీ. సో మా హాస్ని ఏం చేస్తుందంటే కెమెరా తిప్పు, నేను చూపిస్తా అంటుంది. ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. బేసిక్గా నేను ఎప్పుడు ఎక్కువ రెడీ అయినా ఫెస్టివల్స్కే ఉంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, సో అక్కడే రెడీ అయ్యేదాన్ని. కాస్మెటిక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఈసారి ఏంటంటే అన్నీ ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. చూడండి అన్నీ చూపిస్తుంది మీకు, ఇది అది ఇదని. ఇంతకుముందు వాడేదాన్ని, ఇప్పుడు అసలు పౌడర్ రాసుకున్నా కూడా నాకు అసలు వీలు లేకుండా అయిపోయింది అనమాట. ఫాస్ట్గా స్నానం చేసుకొని స్టిక్కర్ పెట్టేసుకుంటాను. బాబు నోట్లో పెట్టేసుకుంటున్నాడు అక్క అని మీరు కామెంట్ చేస్తారని ఆ క్యాప్ క్లోజ్ అయి ఉందని చూపించడానికి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. అది ఇంకా మా వారు వచ్చేసి ఇంకా మమ్మీ పంపిస్తుంది కదా పులిహార, ఇడ్లీ అన్నీ పెట్టేశాను. మా వారితో పాటు మా హాస్ని టిఫిన్ చేస్తుంది అనమాట. హాస్ని ఎంత నాన్న కూతురు అంటే నేను మాటల్లో చెప్పలేను, అంత నాన్న కూతురు అయిపోతుంది. ఒకసారి నాకు కోపం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరి అన్యోన్యత, క్లోజ్నెస్ చూసి. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయదు, నన్ను కొట్టేస్తుంది నా దగ్గరికి. వాళ్ళ డాడీ వచ్చినంత వరకు నా దగ్గర నుండి వాళ్ళ డాడీ రాగానే వెళ్ళిపోతుంది. అంత నాన్న కూతురు అనమాట తను. అంతేలేండి, నా కూతుర్లందరూ నాన్న కూతుర్లని ఊరికే అనలేదు. ఇంకా మా వారు రెడీ అయిపోతే వెళ్ళిపోయారనమాట. బాయ్ చెప్పు, కెమెరా వైపు చూసి చెప్పు అంటే నా వైపు చూసి చెప్తున్నారనమాట బాయ్. ఇంకా మా హాస్ని నాన్న ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ బాయ్ అని చెప్పేసింది. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఇంకా పిల్లలు ఇద్దరిని ఎత్తుకొని అలానే బయటే కూర్చున్నాను. హాయ్ చెప్పు అంటే మా హాస్ చెప్పింది. చాలామంది యూట్యూబ్లో కామెంట్ చేయరు, కానీ రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా హాస్ని ఫోన్ చేసినా మేము మాట్లాడినా సరే హాస్ని భలే చెప్పుద్ది హాయ్ అంటారు అనమాట. సో అలా ఉంటుంది మా హాస్నితోటి. ఇక్కడ హాస్ని అలిగింది, స్నానం చేయించి తనకి గంధం బొట్టు అన్నీ పెట్టాను. కాళ్ళకి పసుపు రాస్తారా అమ్మ అంటే అల్లరి చేస్తుంది, కానీ చాలా బాగా పసుపు రాపించుకుంటుంది. చిన్నపిల్లలకి కూడా పసుపు రాయాలని అనుకోవచ్చు, బట్ ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఆడపిల్లలు ఉంటే మహాలక్ష్మితో సమానం అనమాట. వాళ్ళని ఎప్పుడు మనం ఇగ్నోర్ చేయొద్దు. కాళ్ళకి పసుపు,
లైక్ బొట్టు అవన్నీ నేర్పించాలి, రాయాలి. ఇట్స్ అవర్ ట్రెడిషన్స్ అని వాళ్ళకి తెలియాలి కదా. సో ప్రతి ఫ్రైడే సాటర్డే హాస్ని అయితే చాలా బాగా రెడీ అవుతుంది, మంచిగా బొట్లు అవన్నీ అయితే పెట్టుకుంటుంది అనమాట. మా అత్తమ్మ ట్రైనింగ్ హాస్నికి అంతా. ఎందుకంటే మా అత్తమ్మ ఎప్పుడు పూజ చేసినా నేను వస్తాను అని వెళ్తుంది, గంట కొడుతుంది, హారతి తీసుకుంటుంది, అగరబత్తి తిప్పుద్ది, పసుపు రాయని అడిగి మరీ రాయించుకుంటుంది. నిజంగా మేమైతే చాలా లక్కీ అనమాట మా హాస్ని విషయంలో. అంత లక్కీయెస్ట్ మా వారు ఇప్పటికీ అంటారు, హాస్ని మన లైఫ్లో ఉందంటే మనం చాలా లక్కీ అని అర్థం అని. ఎందుకో తెలియదు, మనకి ఇద్దరు పిల్లలు సరే ఫస్ట్ వాళ్ళు లక్కీ అండ్ ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది కదా ఫస్ట్ పుట్టిన వాళ్ళతో. సో అలాగా ఎక్కువ హాస్నితోనే ఉంటుంది అనమాట మా ఇంట్లో అందరికీ. మా అన్నయ్యకైతే ఇంకా హాస్ని అంటే ప్రాణం అని చెప్పొచ్చు. ఫస్ట్ హాస్ని కదా, ఫస్ట్ పాప తర్వాత బాబు కదా. నెక్స్ట్ బాబు పుట్టాడని ఆనందం అందరికీ ఉంది, కానీ హాస్ని ఉన్న ప్రేమ కొంచెం కూడా తగలే. ఇంత చెప్పాలంటే గౌతమ్ కంటే హాస్ని మీదనే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఎక్కువ అనమాట. గౌతమ్ మీద అంతంత మాత్రం హాస్ని అంటే ప్రాణం. ఇక చూడండి ఎంత బాగా దండం పెట్టేసుకుందో. ఇంకా హాస్నికి దండం పెట్టించేసిన తర్వాత అప్పటికి టైం 11:30 అయిపోయింది. నేను అప్పటి వరకు తినలేదు. ఇంకా మా అత్తమ్మ చేసిన స్వీటు, మా మమ్మీ పంపిన పులిహోర అండ్ ఇడ్లీ అన్నీ ప్లేట్లో పెట్టేసుకొని నేనైతే టిఫిన్ అయితే చేస్తాను. మా అత్తమ్మ చట్నీ కొంచెం రోడ్ స్టైల్ చట్నీ చేస్తుంది అనమాట, కొద్దిగా పలుచగా ఉంటుంది కానీ సూపర్ టేస్ట్. మా అత్తమ్మ టిఫిన్స్ కానీ వంటలు కానీ పేరు పెట్టడానికి ఎవ్వరు సరిపోరు, అంత బాగుంటాయి అనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా గౌతమ్కి స్నానం సాయంత్రం చేపిద్దాంలే, బాగా వర్షం వస్తుందని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఆర్చేసాను అనమాట ఇక్కడ. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఏమంటారు, మా మామయ్య గారు విజిల్ కుక్కర్ కానీ కరెంట్ కుక్కర్ కానీ తినరు, గ్యాస్ మీదనే ఉండాలి. సో వండేసి ఆర్చేసాను. ఇంకా దొండకాయలు అయితే కోసి పెట్టాను అనమాట, బెండకాయలు కాదు దొండకాయలు కోసి పెట్టాను. ఇంకా మా అత్తమ్మ దొండకాయ మసాలా ఏదో వండుతా అన్నారనమాట, అందుకని కోసి పెట్టాను. దాని తర్వాత మా మామగారు వచ్చేసి హాస్ని బయటకు తీసుకెళ్లారు. ఇంకా బయటకు తీసుకొచ్చినప్పుడు తనకి ఏవో కొన్నారంట. హ్యాపీనెస్ చూడండి ఎలా చూపిస్తుందో, కేక్ కొన్నారు, లాలిపాప్ కొన్నారు, అది ఇదని. తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. తన హ్యాపీనెస్ చూసి మాకు హ్యాపీ అనిపించింది. ఇంకా ఫాస్ట్గా అవన్నీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏమైనా కొన్నారంటే అవి అందరికీ చూపించాలి, వెంటనే ఓపెన్ చేసి తినేయాలి. ఆ ఎక్సైట్మెంట్ ఏంటో నాకు అస్సలు అర్థంగా. చిన్నపిల్లలు అందరికీ అలా ఉంటుందా, మా హాస్ని ఎలా ఉందన్నది తెలీదు. మా అత్తమ్మకి చెప్తుంది. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి గౌతమ్కి నేను మా అత్తమ్మ వచ్చేసి ఉగ్గు తినిపిస్తున్నాం అనమాట. ఇంట్లో తయారు చేశాను అనమాట, హోమ్ మేడ్ ఉగ్గు. దాని రెసిపీ వీడియో తీశాను, వాయిస్ ఓవర్ కూడా అయిపోయింది, కానీ పోస్ట్ చేయడం మర్చిపోయి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మా మామగారు ఒక జెల్లీ, ఒక లాలీపాప్ అండ్ కేక్స్ అయితే తీసుకొచ్చారనమాట. నార్మల్ బేకరీ కేక్స్ అనమాట, మనకి ప్యాకింగ్ కాదు, వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి ప్యాకింగ్ చేసి ఉంచుతారు కదా, అవి అనమాట. కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి, హాస్నికి చాలా ఇష్టం. సో ఇక్కడ మేమేంటంటే గౌతమ్కి ఉగ్గు తినిపిస్తున్నాం. ఇంకా హాస్ని వచ్చిందని తను పైకి వస్తుంటే అరుచుకుంటూ వస్తుంది, ఆ సౌండ్ని వెళ్ళామన్నమాట. ఇంకా నేను ఇంకా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను, మా అత్తమ్మ తినిపించేస్తున్నారు ఇక్కడ ఉగ్గు వచ్చేసి. అండ్ ఈరోజు గౌతమ్కి కొంచెం కొత్త రకంగా స్నానం అయితే చేసాము, షేర్ చేస్తానండి, వీడియోలో యాడ్ చేస్తాను క్లిప్స్. ఇంకా గౌతమ్ అన్నప్రాసనకి అమ్మ వాళ్ళు కొన్న ఆ బౌలే అవి నేను ఇంకా చేయించేద్దాం అనుకున్నా, కొంచెం పెద్దవి తీసుకుందాం అనుకున్నా. ఇప్పుడున్న వెండ్రేట్లకి మళ్ళీ అవి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెద్దవి తీయమండం అసలు ఏమాత్రం భావ్యం కాదు మనకి అని అనిపించింది అనమాట. అందుకే ఇంకా పెద్దవి తీసుకోలేదు. ఇంకా హాస్ని ఫేవరెట్ కేక్స్ ఇవి, హాస్నికి చాలా అంటే చాలా 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 ఇష్టం. హాస్ని పేర్లండి మేము కూడా అప్పుడప్పుడు తినేస్తూ ఉంటాం, కానీ మంచిగా టేస్టీగా ఉంటాయి అనమాట. చూడండి కొంచెం తినేసి బాగుంది అని ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. హాస్నికి లాస్ట్ టైం హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా, హాస్నికి హాస్పిటల్లో ఎందుకు 3 days అలా చేతికి ఇంజెక్షన్ చేయించాల్సి వచ్చింది, అసలు హాస్నికి ఏమైంది, ఎందుకు అలా అయ్యింది. అందరి పిల్లలకి అలా అవ్వదు, నార్మల్ కొంతమంది మనం తల్లిదండ్రుల తప్పుల వల్ల అలా జరుగుతాయి అనమాట కొన్ని. సో అది నేను ఎక్స్ప్లెనేషన్ అంతా ఒక వీడియోలో మీకు చెప్దాం అనుకున్నా, హాస్నికి ఎందుకు అలా అయింది, అలా అవ్వకుండా అంటే ఏం చేయాలి, అసలు ఎందుకు ఇట్లా తనకి ఇన్ఫెక్షన్ వచ్చిందని నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియోస్ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక లాంగ్ వీడియో పెడతానులేండి. ఇక్కడ మా అత్తమ్మ దొండకాయ మసాలా ఉండొద్దని చెప్పాను కదా, చూడండి వండేసింది. ఎంత టేస్ట్గా ఉంటాయంటే మా అత్తమ్మ కూరల కోసం అయితే నేనైతే పెద్ద ఫ్యాన్ పడి చచ్చిపోతా అని చెప్పొచ్చు. ఇంకా కొంచెం రసం కూడా పెట్టింది, రసం కూడా వేసుకుంటే బాగుంటుందని. ఇంకా నేనైతే ఫుల్గా తినేసాను అనమాట. నేను తినేసి హాస్ని ఇంకా కూరలు తినే అంత అలవాటు చేసుకోలేదు హాస్ని. సో ఏం చేసామంటే హాస్ని కొంచెం రసం ఉంటుంది కదా, సో రసం కొంచెం కలిపేసి అన్నం తినిపించేశాను. హాస్నికి అన్నం తినిపించినప్పుడు వీడియో తీయలేదులేండి. నేనేంటంటే లాంగ్ వీడియోస్ తీయడం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. ప్రతిదీ ఇంకా ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే నేను మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి, అందుకే ప్రతిసారి ఫోన్ పట్టుకోవడం కుదరట్లేదు. లాంగ్ వీడియోస్ ఇలా రోజు తీసి పెట్టడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఫోన్ పట్టుకొని ప్రతిదీ వీడియో తీస్తానేమో. ఇంకా చూడండి మధ్యాహ్నం 3 అయినా వర్షం ఎలా పడుతుందంటే దారుణంగా పడుతుంది, చాలా అంటే చాలా వర్షము. అసలు నిన్నంతా నాన్ స్టాప్ 10 minutes కూడా
కూడా గ్యాపే ఇవ్వలేదన్నమాట. మా ఎదురింటి చెట్టు అనమాట, అది మామిడికాయ చెట్టు, అది పునాస మామిడికాయలు అంటారు అనమాట, దానికి ఉన్నాయి. అక్కడక్కడ కాయలు కూడా కాసాయిలేండి. అంతే, సంవత్సరంకి ఒక 4-5 కాయలు అక్కడక్కడ అలా కాస్తాయి అంతే. బట్ టేస్టీగా ఉంటాయంట పునాసకాయలు, ఏమో తెలీదు. ఇక మా గౌతమ్ నేను వర్షం వస్తుంటే అలా బయటకు వచ్చామన్నమాట. ఆ చినుకుల మీద పడితే కొంచెం వర్షం టచ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా బయటకు వచ్చి ఇంకా 5 మినిట్స్ బయటనే కూర్చొని ఇంక లోపలికి వెళ్ళిపోయింది. కానీ చలిగా వేసేస్తుంది, అందుకని ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయినప్పటికీ కొద్దిగా వర్షం కూడా మా మీద పడింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ నేను దీపం పెట్టాను కదా, ఈవినింగ్ మా అత్తమ్మ దీపం పెట్టేశారనమాట. మార్నింగ్ ఎలాగ నేను పెట్టాను కదా, ఈవినింగ్ మీరు ముట్టించిన నవమ దీపం. మేము శుక్రవారం అయినా శనివారం అయినా శ్రావణ మాసం కాకపోయినా 2 పూటలో ఇంట్లో దీపం పెట్టుకుంటాం అనమాట. ఆ రోజు ఒక్క పూటే అన్నం తింటాం, సాయంత్రం ఇంకా టిఫినే. నిన్న మాత్రం ఇంకా మేము టిఫిన్ దాకా వీడియో క్యారీ ఆన్ చేయలేదులేండి. ఇంకా మా అత్తమ్మ దండం పెట్టినప్పుడు నన్ను వీడియోలు తీకమ్మా అంటుంది. నేనేమంటా అంటే, అత్తమ్మ నువ్వు ఒక యూట్యూబర్కు అత్తవి అత్తమ్మ అని చెప్తానమాట. చాలే అంటుంది మా అత్తయ్య. సో అంతే. ఈరోజు ఒక వింత విషయం కాదులేండి, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. గౌతమ్కి కిచెన్లో ఒక స్టూల్ వేసి ఆ స్టూల్ మీద కూర్చోబెట్టి స్నానం అయితే చేయించారనమాట మా అత్తమ్మ. అండ్ ఎందుకంటే బయట అంత వర్షం చలేసేస్తుంది, బయట బాల్కనీలో కూర్చోబెట్టి చేయించిన మా అత్తమ్మ కాలు మీద పడుకోబెట్టుకొని చేస్తుంది అనమాట స్నానం మా గౌతమ్కి. సో అలా ఇంకా కుదరదు, ఇప్పుడు బయట వర్షం వచ్చేస్తుంది, చలిగా వేసేస్తుంది, పిల్లడికి చలేసేస్తుంది అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే కిచెన్లో మనం కూర్చుంటాం కదా పెద్ద స్టూలు, అది వేసి ఇంకా వేడివేడిగా నీళ్ళు వేసి గౌతమ్కి అయితే మంచిగా స్నానం అయితే చేపిస్తుంది అనమాట. నన్ను అనింది వీడియో క్లిప్స్ తీయమ్మా, తీసి మీ మమ్మీ డాడీకి చూపించు ఎలా స్నానం చేసుకుంటున్నాడో అంది. నేను మమ్మీ డాడీకి చూపిద్దామని కొన్ని క్లిప్స్ అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని యాడ్ చేద్దామని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇదిగోండి పౌడర్ కొట్టుకొని జుబ్బా వేసుకొని ఇంకో సోగ్గాడు రెడీ అయ్యాడని చెప్పారనమాట. మా సోగ్గాడు గౌతమ్ అసలు చూడమంటే చూడట్లేదు. టీవీ పెట్టాను, టీవీలో సాంగ్స్ పెడితే గౌతమ్ సాంగ్స్ ఎంతసేపు అని అలానే చూసారనమాట. ఫుల్గా పౌడర్ కొట్టేసి బొట్లు పెట్టేశాను. ఇంకెప్పుడు స్నానం చేసి పౌడర్ కొట్టినా వెంటనే మా డాడీకి వీడియో కాల్ చేసి చూపిస్తాను అనమాట గౌతమ్ని. మా డాడీ అంటారు, రే బుగ్గలు ఎగే అంటారు అనమాట. బుగ్గలు ఎక్కువ జారిపోతున్నాయి కిందకి, పైకి లాక్క ఉంటాడు అనమాట. ఇక్కడ గౌతమ్కి నేను ఎత్తుకొని ఉగ్గు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే గౌతమ్కి ఈవినింగ్ పెట్టాలి కదా, ఆఫ్టర్నూన్ 12 o'clock, ఈవినింగ్ 6 ఒక్కొక్కసారి 7 అవుతుంది అనమాట. అలా అయితే గౌతమ్కి నేనైతే ఉగ్గు పెడతాను. దీని రెసిపీ ఏముండదు, నేను లాంగ్ వీడియో చేశాను. గౌతమ్ అంటున్నాను చూడండి, ఉగ్గు ప్రిపరేషన్ వీడియో చేశాను, అప్లోడ్ చేస్తాను. బట్ సింపుల్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తానో మీకు చెప్పేస్తాను. రైస్ అనమాట, రైస్, కందిపప్పు, పెసరపప్పు, కొద్దిగా జీలకర్ర, వాము వేస్తామన్నమాట. అంతే. అన్నీ కడిగేసి మనము ఫ్రై చేసేసుకోవడమే. మంచిగా కడిగేసి ఎండబెట్టి ఫ్రై చేసి మిక్సీ పడితే ఆ పౌడర్ రెడీ అవుతుంది. ఏంటక్క గౌతమ్కి ఇప్పుడు 8th month నడుస్తుంది, 8 months వచ్చేసినా మీరు ఇంకా గౌతమ్కి అన్నం పెట్టట్లేదంటే మగపిల్లాడు తొందరగా అరగదని మా భయం అండి. అసలే గౌతమ్కి కొంచెం డైజెషన్ తొందరగా అవ్వదు చిన్నప్పటి నుంచి, అంతే. సో అందుకని 9th month వచ్చిన తర్వాత అన్నం పెడదాం అన్నారనమాట మా అత్తయ్య. సో ఇంకా అందుకని ఇంకా 9th month వచ్చాకే అన్నం పెడదామని చెప్పేసి ప్రజెంట్ ఉగ్గువే తినిపిస్తున్నాం. ఇదే లాస్ట్ మంత్, నెక్స్ట్ మంత్ వచ్చేసిన తర్వాత ఇంకా అన్నం పెట్టాలి. గౌతమ్కి అన్నం పెట్టినప్పుడు ఈ చిన్న నీళ్ళ గ్లాసు, ఈ చిన్న ఉగ్గు గిన్నె సరిపోవు అనమాట, కొంచెం పెద్దవి తీసుకోవాలి తినిపించడానికి. వెండిరేట్ ఇలా ఉంటే ఇంకా పెద్ద గిన్నె ఏం కొంటానో స్టీల్ గిన్నెలో పెట్టేస్తాను అని అనిపిస్తుంది. బట్ హాస్నికి ఒక పెద్ద గిన్నె ఉందనమాట, లైక్ ఒక 10 తులాలు ఉండొచ్చు వెండి గిన్నె ఉంది హాస్నిది. అలాగే ఒక 8 తులాలు ఎంత ఉంటుంది అనమాట వెండి గ్లాస్ కూడా ఉంది హాస్నికి. సో ఆ రెండు ఇంకా గౌతమ్కి అన్నం తినిపించడానికి వాడేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు వాడాము హాస్నికి, దాని తర్వాత ఇంకా మానేసామన్నమాట. ఎందుకంటే హాస్ని అన్ని ఆటసామాన్లలో కలిపేసి అటు తిప్పేస్తుంది, ఎక్కడ పడేస్తుందని భయం వేసి ఇంకా ఆపేసామన్నమాట. గౌతమ్ అయితే అంతా అల్లరి చేయడు, కానీ ఉగ్గు మాత్రం మంచి ఒళ్ళో పడుకోబెట్టుకొని నేను నిదానంగా మంచిగా తినిపిస్తాను, బుద్ధిగా మంచిగా తినేస్తాడు. మా హాస్ని ఎంత బుద్ధిగా తినేది కదా, అసలు హాస్ని ఉగ్గే తినలేదు. సెర్లాక్ పౌడర్ పెట్టాను అనమాట దానికి 6-7. దాని తర్వాత ఇంకా అది మానేసిన తర్వాత ఇంకా అన్నం తినేసింది డైరెక్ట్గా. హాస్నికి ఇన్ని పాటలు నేను పడలేదనమాట. గౌతమ్కి ఏంటంటే ఉగ్గు పౌడర్ పడలేదు. ఎందుకు పడలేదంటే తనకి లైక్ అడగలేదనమాట అసలు బయట సెర్లాక్ పౌడర్. సో అందుకే ఇంకా ఉగ్గు పౌడర్ చేసుకుని ఇదే తినిపిస్తున్నాం. ఇది పడింది, ఇంకా అయిపోయింది, మంచిగా తినేసాడు. దిష్టి తీసేసి కొంచెం కొన్ని నీళ్ళు పట్టేశాను అనమాట. నీళ్ళు పట్టినప్పుడు గ్లాస్ మంచం మీద పెట్టినప్పుడు బెడ్షీట్ తగిలి వాటర్ అన్ని కింద ఒలిగిపోయాయి. ఇంకా అంతే. మనం ఇంతకుముందు ఏం చేసేదానంటే మా మేనకోడలు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించేదాన్ని. ఇంకా వాళ్ళ స్కూల్ కాలేజెస్లో ఇంకా బిజీ అయిపోయారు అనమాట. కాలేజ్ స్కూల్ అన్నీ స్టార్ట్ అయ్యాయి కదా. ఇంకా ప్రతిసారి ఎవరు ఉంటారు చెప్పండి, మనం ఒక ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించాలంటే చాలా కష్టం. ఎవరు లేనప్పుడు కూడా మనం తినిపించుకోవడానికి అలవాటు చేసుకోవాలి పిల్లల్ని. ఇంకా అలా అలవాటు చేసుకొని నేనైతే
తినిపించాను. ఇక తినిపించిన తర్వాత చూస్తే తెలిసింది వాటర్ కింద పడిపోయాయని. అలా ఉంటుందన్నమాట మన పనులన్నీ. గౌతమ్‌కి ఇది ఉగ్గు తినిపించేసి ఇంకా కాసేపు ఆడిపించిన తర్వాత ఇంకా మా వారు వచ్చారు. ఇంకా మేము తినేసి ఇంకా నైట్ టైం వరకు నేనైతే వ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదు. చెప్పాలంటే మర్చిపోయాను. ఇది ఒక రీజన్. ఎందుకంటే డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ వ్లాగ్స్ తీసే అలవాటు నాకు లేదు కదా. ఇప్పుడు కొత్తగా ఇంకా మన ఛానల్లో మనం ఇంకా మన సబ్స్క్రైబర్స్ని ఇంకొంచెం మనకి లైక్ మన ఫ్యామిలీ విషయాలు కానీ మన పిల్లలకి ఇంకొంచెం దగ్గర చేసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ అందరినీ. వాళ్ళకి మన ఫ్యామిలీలో ఊసులన్నీ చెప్పాలని చెప్పేసి ఇప్పుడు లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను, కానీ అంతకుముందు చేయలేదు. ఈ వాసని ఆడుకునే బొమ్మలు అనమాట. గౌతమ్కి వేసాను, చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో. మా చిన్నమరిది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తనకి కిచెన్ సెట్ తీసుకొచ్చాడనమాట. అవన్నీ ఇక్కడ వేసి గౌతమ్కి ఇచ్చి అలా ఆడిపిస్తున్నాను నార్మల్గా ప్రజెంట్ అయితే. గౌతమ్ అయితే ఇవేమీ ఆడరు పెద్దగా, ఈ బొమ్మలతో ఎక్కువ ఆడరు. దేంతో ఆడతాడు? చెప్పులతో ఆడతాడు అనమాట. నాకు ఇదే అర్థం కాదు. చెప్పులు, గిన్నెలు, స్పూన్లు, టీ వడబోసుకుంటాం కదా, టీ వడబోత, వీటితో ఎక్కువ ఆడతాడు. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్తో అయితే చాలా అంటే చాలా ఆడతారు అనమాట. వాడికి నా హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా ఇష్టం. అలా గౌతమ్కి వచ్చేపు ఆడిపించిన తర్వాత ఒక 8:30, 9 ఏమో అవుతుంది. ఇంకా మా వారైతే వచ్చారు కానీ ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఇంకా దాంతోనే మాట్లాడుతున్నారనమాట. అలా ఆఫీస్ కాల్ మాట్లాడుతూ కూడా నా వీడియోస్కి అవన్నీ మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. చూసాడు, నవ్వాడు. ఇదనమాట ఫస్ట్ ఫ్రైడే శ్రావణ శుక్రవారం బ్లాగ్. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అబ్బా.